ప్రజా ఉద్యమాలకు అరుణోదయ సాంస్కృతిక సంస్థ 5 దశాబ్దాలుగా అండగా నిలిచిందని ప్రతినిధులు తెలిపారు. జానపద కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హైదరాబాద్లో 50 గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో 1974లో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేస్తుంది. ఇప్పటికీ ఈ 50 ఏళ్ల కాలంలో అరుణోదయ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అనేక విప్లవ రాజకీయాలను ప్రచారం చేస్తున్న కళా సాంస్కృతిక సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. అరుణోదయ, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి ఇట్లా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన 50 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఈ 50 ఏళ్ల వ్యాపితంగా కూడా ప్రచారం చేసినటువంటి ఘనత అరుణోదయ ఉన్నది. విమల కంటే కేవలం ఒక పాట వరకే పరిమితమై కాదు, ఎవరైనా ఎక్కడైనా ఉద్యమంలోంచి నాయకులు పుట్టుకొస్తారు, నాయకులు ఉద్యమాన్ని నడిపిస్తారు. మేము కూడా అట్లనే ఈ ఉద్యమంలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు, ఎదిగినటువంటి వాళ్ళు, చాలామంది తయారు చేసినటువంటి వాళ్ళు. అందుకని మీరందరూ కూడా ఇవాళ అరుణోదయ విమలక్క అని పిలుచుకుంటారు. అందుకని ఇవాళ 50 ఏళ్ల ప్రస్థానాన్ని మనం చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు ఒక విప్లవ సాంస్కృతిక సంఘాన్ని అది చేసినటువంటి కృషిని మాట్లాడుకోవడం, అంతేకాకుండా ఈ 50 ఏళ్లలో ఆ విప్లవ సాంస్కృతికోద్యమంలో అరుణోదయ సంఘంలో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, అంటే 1974లో ఇంతకుముందు అనితా భాస్కర్ వీరు చెప్పినప్పుడు 1974 ఉస్మానియాలో పురుడు పోసుకున్నటువంటి అరుణోదయ, అంతకుముందే ప్రజల పాటలు పాడుతున్నటువంటి విమలక్కగా, మీకు పరిచయమైనటువంటి విమలక్కగా నేను అరుణోదయ మొదటి నుంచి కూడా ఇందులో కొనసాగడం, ఇవాళ ఒక సాంస్కృతిక దాడి ఎంత సీరియస్గా ఒక ప్రజల సంస్కృతిని బతకనీయకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడం కోసం అరుణోదయ చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసినటువంటిది. అందులో భాగంగానే ఇవాళ జానపదాన్ని జనపదంగా మార్చుకొని ప్రజల నుండి ప్రజల వరకు అనే విధంగా ఎన్నో బాణీలను తీసుకొని మళ్ళీ ఆ బాణీలకు ప్రజల సమస్యల్ని జోడించి ప్రజల దగ్గరికే చేరడం అనేటువంటిది అరుణోదయ చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ మూల నుండి ఆ మూల వరకు అరుణోదయ చేసినటువంటి పోరాటం, అది భాగస్వామ్యమైనటువంటి యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఒక కీలక భూమిక పోషించినటువంటి అరుణోదయ పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాన్ని కొనసాగించింది. అట్లా కొనసాగినటువంటి పోరాటంలో ఎంతోమంది కళాకారులు అరుణోదయగా పరిచయమైన, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయకు వచ్చినటువంటి కళాకారులైన అనేక మందిని ఒక సమిష్టి కృషిగా దీన్ని మనం చూడొచ్చు. విమలక్క అంటే కేవలం ఒక్కరే కాదు, అది ఒక సమిష్టి కృషి, సమిష్టి బృందగానం. కాబట్టి అరుణోదయకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం